విమానంలో నలుగురు పోతున్నారు. నలుగురులో ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న, రెండోగా ఆయన చంద్రబాబు నాయుడు, మూడోగా ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నాలుగోడు చిన్న పుడతాడు స్కూల్కి పోయి పిల్లగాడు. విమానం గాలికేది బాగా ముందుకు పోయినాక అది ఖరాబ్ అయింది. ఇక దూకాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు చెప్పిండు, అయ్యా నాది ఆంధ్రప్రదేశ్, నేను అమరావతి కట్టుకునేది ఉన్నది, ప్రజలకు చాలా అవసరం ఉన్నది, నా అవసరం, నేను లేకపోతే మా రాష్ట్రం దెబ్బతింటది, పోలవరం కట్టాలి. 3 పారాచూట్లు ఉన్నాయి దాంట్లో. మొదటి పారాచూట్ ఆయన తీసుకొని కట్టుకొని దొరికింది. ఎందుకంటే అమరావతిలో అవసరం ఉంది, ఇప్పుడు నేనేమన్నా అయితే ఆంధ్రలో నష్టపోతారని ఆయన దూకిండు. ఆయన దూకిన తర్వాత కేసీఆర్, అరే ఏం రాబాయి, నేను థర్డ్ ఫ్రంట్ పెట్టేది ఉన్నది, దేశమంతా చేసేది ఉన్నది, నేను కూడా దూకాను, ఆయన కూడా తీసుకొని దూకిండు. ఇక మిగిలింది ఒకటి ఉత్తమన్న, చిన్న యువకుడు. అప్పుడు ఉత్తమన్న చెప్పిండు, ఈ దేశ భవిష్యత్తు నువ్వు యువకునివి, ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవి, నేను దేశంలో భారతదేశం తరఫున సైన్యంలో పనిచేసినవి, నువ్వు ఈ మిగిలిన పారాచూట్ నువ్వు కట్టుకొని దుంకు, సావైన మరణమైన వీర మరణమైన నేను తీసుకుంటా అని చెప్పిండు. అప్పుడు ఆ పిల్లోడు నవ్వి, లేదు సార్ మన ఇద్దరం 2 ఉన్నాయి, మన ఇద్దరం కలిసి దుంకుదాం, చెరువుటి కట్టుకున్నాను. ఉత్తమన్న అడిగిన ఉన్నాయి 3 కదా, మరి ఈ 2 ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. సార్ ఆ ముందు దుంకిన తాగుపోతాడు పొద్దుడు కూడా తాగుతాను చెప్పిన, వాడు కట్టుకొని దుంకింది నా స్కూల్ బ్యాగు, పారాచూట్ కాదు అది, అందుకే తాగుపోతాను చెప్పిన, పొద్దుడు కూడా తాగుతాని, ఇగో మనకి ఇట్లా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పినట్టు వాడు. ఇక రాష్ట్రంలో పరిపాలన కట్టుంది.